బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దాకు మంచి క్రేజ్ ఉంది. పార్లమెంట్లో సామాన్యుల సమస్యలపై ఆయన సంధించే ప్రశ్నలు, మాట్లాడే విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయి. తరచూ ఆయనపై నెటిజన్లు అభినందిస్తుంటారు. కానీ ఆయన ఆప్ను వీడి బీజేపీలో చేరడం పట్ల అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. చద్దా పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఫాలోవర్స్ 14.6 మిలియన్లు ఉండగా శనివారం రాత్రికి ఆ సంఖ్య 13.1 మిలియన్లకు పడిపోవడం ఇక్కడ గమనార్హం. అంటే 15 లక్షల మంది యూజర్లలో ఆయనను అన్ఫాలో చేశారు. సాధారణంగా ప్రజా సమస్యలపై ఆయన గలం విప్పడం, సామాన్యుల పక్షాన వాదించడం వంటి కారణాలతో ఇటీవల రాఘవ చద్దాకు ప్రజాదరణ పెరిగింది. అయితే పార్టీ మారడం విషయంపై ఆయనకు వ్యతిరేకత వెల్లువెత్తింది. అయితే ఆయన ఆకస్మిక రాజకీయ నిర్ణయం ప్రజల్లో ఒక వర్గాన్ని నిరాశకు, అసంతృప్తికి గురి చేసిందని సమాచారం. రాఘవ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆప్ రాజ్యసభ సభ్యులలో 2/3 మంది బీజేపీలో చేరనున్నట్లు చద్దా వెల్లడించారు. రాజ్యసభలో ఆప్కి మొత్తం 10 ఎంపీలు ఉండగా 7 బీజేపీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే చద్దాను ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించి అశోక్ మిట్టలను ఆ స్థానంలో నియమించింది. ఆయన కూడా బీజేపీలో చేరడం ఇక్కడ గమనార్హం.